వేదిక ముందున్న పెద్దలకి, అలాగే వెనుక కూర్చున్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. పిల్లలందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే నార్మల్గా హిందూ సమ్మేళనం అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారనుకున్నా, అంతకంటే ఎక్కువగా ఇక్కడ పిల్లలు ఉండడం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు చెప్పే పదం 4 గల్లీల అవతల వినబడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటి వరకు హిందూ ధర్మం కోసం ఎలా కష్టపడాలి, ఎలా ఉండాలి, ఏంటి కార్తీక్ అన్న, స్నిత ప్రజ్ఞానంద స్వామి వారంతా చెప్పారు కదా. కానీ అసలు మనం మనుషులుగా ఉండాలి, మనం బ్రతకాలి అంటే ఈ భూమి ఉండాలి. ఈ భూమిని ఎలా కాపాడుకోవాలి, మనం మనుషులుగా ఎలా బ్రతకాలి అనేది తెలుసుకుందాం. నేను 5 విషయాల గురించి చాలా తక్కువ టైంలో చెప్పేస్తాను, కానీ అవి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎక్కడ? భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ ఈరోజు ఆ భూమిని మనం ఏం చేస్తున్నాం? కలుషితం చేస్తున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కట్టుకొని ఇంట్లో మొత్తం చెత్త చెదార వేసుకుంటామా? బాగా నాన్న డబ్బులు తీసుకొచ్చిండు, కష్టపడి సంపాదించి ఇల్లు కట్టేసుకున్నాం. కట్టుకున్న తర్వాత రోజు చెత్త తీసుకెళ్ళి ఇంట్లో వేయడం, వాటర్ బాటిల్స్ తాగేసి ఇంట్లో వేసుకోవడం, ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్ళి ఇంట్లో వేసుకోవడం చేస్తామా? మరి ఎందుకు భూమి మీద చేస్తున్నాం మనం? అంటే పర్యావరణాన్ని ముందుగా కాపాడుకోవాలి. పర్యావరణం అంటే మన చుట్టూ ఉండేదే. ఈ వెలుతురు కానీ, నీరు కానీ, గాలి కానీ, ప్రకృతి మొత్తాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరంతా ప్లాస్టిక్ ఈ రోజు నుంచి వాడొద్దు, ఓకేనా? వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సులు కానీ ప్లాస్టిక్లో ఇస్తే తీసుకెళ్ళకండి. ఎందుకు అంటే మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు తెలియకుండానే మీరు ఫస్ట్ మీ పిల్లల గురించి ప్లాస్టిక్ దాంట్లో మీరు రైస్ పెట్టి పంపిస్తున్నారు, కానీ ఆ వేడి ప్లాస్టిక్ రైస్ మీరు పెట్టడం వల్ల క్యాన్సర్ వస్తుంది మీ పిల్లలకి. మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం? మనకు తెలియకుండానే భారతదేశంలో చాలా క్యాన్సర్ పేషెంట్స్ పెరగడానికి ఇది కారణమవుతుంది. ప్రకృతిని కాపాడడం కోసమని ఈరోజు మీరు ప్లాస్టిక్ని నిషేధించడం కాదు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి, రేపు మీ పిల్లల ప్రాణాలని కాపాడుకోవడానికి, క్యాన్సర్ భూతం నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తీసేయండి పూర్తిగా. అండ్ చెత్త రోడ్డు మీద తిన్న ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ప్రతి ఒక్క చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తున్నాం. మన ఇంట్లో వేసుకుంటామా? మరి మన ఇంట్లో వేసుకున్నప్పుడు మన వీధి కూడా మనదే కదా, ఈ భూమి మీద మనదే కదా. తడి చెత్త, పొడి చెత్త అని తీసుకెళ్ళడానికి పొద్దున్నే పాపం వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. ఆ చెత్తను ఒక డబ్బాలో వేసి వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనకు ప్రాబ్లం అయితే ఎట్లా చెప్పు? కాబట్టి చెత్త చెదారం రోడ్ల మీద, ముఖ్యంగా నదీ స్నానాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చెప్తున్నా, వాటర్, చెరువులను, నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రతి దేశంలో నదులు ఉంటాయి, కానీ మన నదుల గొప్పతనం ఏంటో తెలుసా? సరస్వతి, యమున, గంగా, ఇలా దేవీ దేవతల పేర్లతో మహిళామూర్తులకు నెలవుగా కొలుస్తూ ఉంటాం. షాంపూస్ అందులోనే, సబ్బులు అందులోనే, ఇంకా సర్ఫ్ పెట్టి బట్టలు ఉతకడాలు అందులోనే. ఎంత గలీజ్ చేసేస్తున్నాము అనంటే మనల్ని బ్రతకడానికి కారణమైన ఈ ప్రకృతిని మనం కాపాడుకోవడం వదిలేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. మన ఇంట్లో ఏమి నోములు పూజలు జరిగినా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా. ఆ రిటర్న్ గిఫ్ట్స్కి ఒక చిన్న మొక్కనిద్దాం, ఒక తులసి మొక్క, ఒక గులాబీ మొక్క. ఆ చెట్టుని ఇవ్వడం వల్ల మీరు వాళ్ళకి చాలా మేలు చేసినట్టు అవుతుంది, ప్రకృతిని కూడా కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ఫస్ట్ పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఇక రెండవది స్వదేశీ. స్వదేశీ అంటే కొత్తగా ఉందా? ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మనమే కాబట్టి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే, పండగ వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మాల్స్, షాపింగ్ మాల్స్లో బ్రాండెడ్ బట్టల కోసం వెళ్తున్నాం. కానీ అవి మనవి కాదు. మన వస్తువులను, మన ఇంటి చుట్టూ ఉన్న చిరు వ్యాపారులను, మన చుట్టూ ఉన్న బట్టల షాపులను, ముఖ్యంగా మన గల్లీలతో బిజినెస్ చేద్దాం. మనకు పరాయి దేశం ఒకటి ఏ వస్తువు వద్దు, మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే మనం వాడదాం. మీరు చాలా మంది జొమాటోలో, స్విగ్గీలో, బ్లింకిట్లో ఆర్డర్ పెడతారు కదా. పెట్టనోళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. పెట్టట్లేదంటే నేను నమ్మను. పెడుతున్నారా? పెడుతుంటారు కదా. ఈరోజు మీ దగ్గర డబ్బులు లేవు,
నేను బ్లింకిట్లో 2 రోజులు అయినాక డబ్బులు ఇస్తా, నాకు 1 కేజీ కందిపప్పు పంపి అంటే పంపిస్తాడా? కానీ మీ గల్లీ చివరున్న కొట్టన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇవాళ పైసలు లేవు, 1/2 కేజీ కందిపప్పు 4 రోజుల తర్వాత పైసలు ఇస్తా అంటే ఇస్తాడా? ఇవ్వడా? మరి అలాంటి మన గల్లీలో ఉన్న వ్యాపారస్తుడి దగ్గర మనం కొనకుండా మనకి స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు ఎందుకు? కూరగాయలు కూడా 4 అడుగులు వేస్తే గల్లీలో రైతు మార్కెట్లు పెడుతున్నారు. నడుచుకుంటూ వెళ్ళి ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. కానీ మనం ప్రతి దానికి ఫోన్ మీద ఆధారపడి టీవీ సీరియల్స్కి అంకితం అయిపోయి, లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి ఆ బయటికి వెళ్ళడం చేత కావట్లేదనే వంకలతోటి మన శరీరాన్ని మొబైల్కి అంకితం చేసి ప్రతిదీ ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం. పండగ వచ్చిందంటే రిలయన్స్ మాలు, ఇంకో మాలు ట్రెండ్స్ చూడడానికి అందరూ అక్కడే ఉంటుండ్రు. అసలు అవి మన బట్టలా? కనీసం పండగప్పుడైనా మన బట్టలు వేసుకోవాలి కదా. మన గల్లీలో బట్టలు అమ్మే అన్నలు ఉంటారు, మన కోసం వాళ్ళ వృత్తే అదే పెట్టుకొని చేనేత కార్మికులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి బట్టలు కొందాం. ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని, ఈ దేశంలో వ్యాపారం చేసే వాళ్ళని ఆదరిద్దాం. ముఖ్యంగా కుల వృత్తులు అంటే మనం షేవింగ్ చేయించుకోవాలి అని అంటే ఆ కుల వృత్తిలో ఉన్న మంగళన్న దగ్గరికే పోదాం. మిగిలిన ఎవరి దగ్గరికి మనం పోవద్దు, మనకు అవసరం లేదు. పండ్లు కావాలి అని అంటే మన వీధిలో పండ్ల వ్యాపారం చేస్తున్న మనకు తెలిసిన ఒక హిందూ అన్న దగ్గరికి వెళ్ళి కొందాం. కూరగాయలైనా సరే, చిరు వ్యాపారం అయినా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే చేద్దాం. చేస్తారా ఇవాళ నుండి? రైట్. ఇక 3వది, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు హిందూ సమాజం చీలిపోతుంది అని చెప్పడానికి కారణం సామాజిక సమరసత. ఇక్కడ చాలా పెద్దగా రాశారు, గడప లోపలే కులం, గడప దాటితే హిందూలం. ఎంతమంది పాటిస్తున్నారు ఇది? ఎంతమంది పాటిస్తున్నారు? గడప లోపలే కులం, గడప దాటితే హిందూలం అని. చూసారా? చేతులు ఎత్తడానికి కూడా ధైర్యం చేయలేని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. నేను ధైర్యంగా చెప్తున్నా, నేను పాటిస్తా. నన్ను ఎవ్వరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్తా, తింటా, వస్తా. గడప లోపల మాత్రమే మా అత్తమ్మ మా మామయ్య చెప్పిన సాంప్రదాయాలు. బయటికి వచ్చినంటే నేను ఒక హిందూనే, ప్రతి హిందువు నాకు బంధువే, ఎవరింట్లో ఏం జరిగినా వెళ్తా. ఇట్లా ధైర్యంగా మనమే చెప్పలేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఇంకొకటి, మన మధ్య కుల చిచ్చు పెట్టుకుంటూ మనల్ని విడగొట్టాలి అని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికోసం నేను ఒకటి చెప్తా. రామాయణాన్ని రాసింది ఎవరు? ఆయన ఎవరో తెలుసా? ఆయన ఏ బ్రాహ్మణుడు కాదు, లేకపోతే కాదు, ఒక బోయవాడు. వేదాల గురించి మనం వింటూ ఉంటాం కదా, ఆ వేదాలు రాసింది ఎవరు? వ్యాసుడు. ఆయన ఒక బెస్త. ఆయన ఈరోజు ఏం చేయాలన్నా గీతను అనుసరించి చేయాలి, భగవద్గీత చెప్పినట్టే వినాలి, భగవద్గీతను ఆచరించాలి అని చెప్తారు కదా. ఆ భగవద్గీతకు మూలమైన శ్రీకృష్ణుడు ఎవరు? యాదవుడు. అంటే మనకు ఎప్పుడు కులాలు లేవమ్మా, మనకు వర్ణ వ్యవస్థ. మన వర్ణ వ్యవస్థని బ్రిటిష్ వాడు వచ్చి కుల వ్యవస్థగా మారిస్తే ఈ రోజుకు భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న మనం స్వతంత్రం పొందిన తర్వాత కూడా బ్రిటిష్ వాడు అంటే ఇచ్చిన కుల వ్యవస్థలోనే బ్రతుకుతూ కొట్టుమిట్టాడుకుంటూ 3వ వాడికి సంధిస్తున్నాం. కాబట్టి మనం తేడా లేదు. గొప్ప వాళ్ళు దాన్ని చూయించారు. అంతరాలను మనం వదిలేయాలి. ఈ వీధిలో ఏ పండుగ జరగని, ఏ శుభకార్యం జరగని, వీధిలో ఉన్న ప్రతి గడపకు బొట్టు పెట్టాలి, ప్రతి గడప మన బంధువే అవ్వాలి. అలా ఉన్న రోజే హిందువులం అందరం ఏకంగా ఉండగలుగుతాం. సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. అసలు అసమానతలే లేవు. కుండలు చేసేవాడిని కుమ్మరి అన్నారు, చేపలు పట్టే వాళ్ళను బెస్తవాళ్ళు అన్నారు, చీరలు వేసే వాళ్ళను నేతన్నలు అన్నారే తప్ప అంతకు మించి నువ్వు తక్కువ నేనెక్కువ అనేది ఏదీ లేదు. ఈరోజు వేదాలను అభ్యసించి ఎంతో మంది బ్రాహ్మణులు కాని బ్రాహ్మణులుగా మారిన అన్య కులస్తులు బోలెడు మంది. వాళ్ళ దగ్గర ప్రతిరోజు పూజలు చేయించుకుంటూ వాళ్ళ నైవేద్యం వాళ్ళు పెట్టిన నైవేద్యాన్ని తినే భగవంతులు బోలెడు మంది. మరి అక్కడ దేవుడికే లేని అసమానతలు మనకెందుకు చెప్పండి? మనం ఎందుకు కొట్టుకోవడం? అండ్ ఇంకొకటి, ఇక్కడ కుల వివక్ష ఒక్కటే కాదమ్మా, సమానం. నువ్వు నేను సమానం, ఆడ మగ సమానం. ఆడవాళ్ళకు సరైన విలువ ఇవ్వలేదు, ఆడవాళ్ళకు సరైన గౌరవం ఇవ్వలేదు. ఆడవాళ్ళకు సరైన గౌరవం ఇవ్వలేదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలుంటే ఎక్కడా లేని ఒక గొప్ప గౌరవాన్ని మన దేశంలో ఆడవాళ్ళకి ఇచ్చారు. ఈ భరత భూమిని అమ్మ అని పిలిచి. అంతకంటే ఇంకేం గౌరవం కావాలి? అవునా కాదా? అమ్మగా ఒక
భూమికి ఒక దేశానికి ఆ పేరు పెట్టారంటే ఆడదానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. కాబట్టి సమానత్వము అనే దాన్ని పక్కన పెట్టేసి ప్రాముఖ్యతలతోటి సమాజంలో అసమానతలు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇక 4వది కుటుంబ ప్రబోధన్. ఇదేంటి కుటుంబ ప్రబోధన అంటే మాకు తెలియదా? మేము కుటుంబాలు పోషించకుండానే మా పిల్లలు పెద్దగా అయినరా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినవా? ఇట్లా చాలా మంది చెప్తారు. కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీ పిల్లలే చెప్తారు మీరు ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు మీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని. ఎవరు చెప్తారు? చేతులు ఎత్తండి. నేను ఒక ముగ్గురిని అడుగుతా క్వశ్చన్స్. ముగ్గురు నిలబడు చేయత్తినవా బయట రా. వాడు నాలాగా నలుగురు ఎత్తిన రషే నేను కూడా ఎత్తేస్తా అయిపోయింది అనే టైపు. బేసిక్గా ఎంతమంది మీ ఇంట్లో వారంలో ఒక రోజైనా కలిసి మీ ఇంటి సమస్యల గురించి చర్చించుకుంటున్నారు? మీ నాన్న పడే కష్టం, అరే కొడక నేను ఈ వారం రోజులు పనిచేసి వస్తే నాకు ఇంత జీతం వచ్చింది, ఇంటి ఖర్చులు ఇంత అయినాయి, ఇంత మిగిలినాయి, రేపు మీ చదువుల కోసం ఇంత పెట్టినా అని ఏ తండ్రి కూర్చొని తన పిల్లలతో చెప్తున్నారా? మీ అమ్మ నాన్న చెప్తున్నారా? మీరు చెప్తున్నారా అండి? అక్కడ కూర్చున్న మగవాళ్ళని అడుగుతున్నాను, చెప్పారా ఎప్పుడైనా? అంటే మీరే మీ పిల్లలకు మీ కష్టం నేర్పించకపోతే, ఆర్థిక క్రమశిక్షణ నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు? సో మనం మన పిల్లలకి అమ్మ పడే కష్టాన్ని తెలియజేయాలి. నాన్న యొక్క బాధ్యత, ఆయన తన లైఫ్ని ఎంత కష్టపడితే, ఎంత సాక్రిఫైస్ చేస్తే వాళ్ళని పెంచగలుగుతున్నాడు, ఆర్థిక క్రమశిక్షణ ఏంటి అనేది పిల్లలకు నేర్పించాలి. అండ్ ఇంట్లోకి రాగానే మనం 3 లక్షలు 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాం, దాన్ని మన బెడ్రూమ్లోకి తెచ్చుకుంటామా? ఎందుకు తెచ్చుకోము? కార్తో మనం ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళి రావడం వరకే మనకు ఉపయోగం. అలాగే ఈ ఫోన్ కూడా వెహికల్స్కి స్టాండ్ ఉన్నట్టు ఈ ఫోన్స్కి కూడా ఒక స్టాండ్ ఉండాలి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా స్టాండ్లోకి వెళ్ళి పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలి, పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. మనమే పిల్లలతో మాట్లాడకపోతే మన పిల్లల కష్టాలు సుఖాలు మంచి చెడు, ఈరోజు నీ కూతురికి ఏది మంచి ఏది చెడు అని నీకంటే వాళ్ళ ఫ్రెండ్కి ఎక్కువ తెలుస్తోందంటే కారణం మీ దగ్గర ఉన్న తప్ప వాళ్ళ తప్ప? అంటే మనం ఆ టైం పిల్లలకి ఇవ్వట్లేదు. సో మొబైల్ అనేది బెడ్రూమ్లలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మొబైల్ అనేది అందరం కూర్చొని తినేటప్పుడు రావడం వల్ల కుటుంబంలో ఒకరంటే ఒకరికి విలువలు లేకుండా పోతున్నాయి. కనీసం వారంలో ఒక్కరోజైనా కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేయండి. వారానికి ఒక్కసారైనా మన వీధిలో ఉన్న గుడికి మన పిల్లల్ని తీసుకెళ్ళండి. నీ కొడుకో నీ కూతురో మీరందరూ అక్కడ కూర్చుంటే 14-13 సంవత్సరాలకి ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడడానికి బయటకు వస్తుంది అంటే దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోండి. దానివల్లే ఈరోజు చాలామంది పిల్లలు సూట్ కేసుల్లో ముక్కలుగా మారిపోతున్నారు. రేపు నీ బిడ్డ మారకుండా ఉండాలి, నీ కొడుకు చెడుదేవుకు పోకుండా ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రుల పూర్తి బాధ్యత. అలాగే పిల్లలు కూడా అమ్మ నాన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉన్నారు అంటే మన కోసం వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేసి. కాబట్టి మనం ఏం స్టెప్ చేస్తున్నా, మనం ఏం అడుగేస్తున్నా, మన తల్లిదండ్రులకు దీనివల్ల పరువు వస్తుందా, పరువు పోతుందా, నలుగురిలో తలెత్తుకోగలుగుతారా లేదా, ఇది ఖచ్చితంగా ప్రతి పిల్లాడు ఆలోచించాలి. ఆలోచించే విధంగా తల్లిదండ్రులను పెంచాలి. అండ్ స్కూల్స్కి పంపిస్తున్నారు, స్కూల్కి పంపించేసి మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ కజిన్. నేను ఈ మధ్యకాలంలో ఎవరైనా పిల్లలతో మాట్లాడుతుంటే వాడు ఏమవుతాడురా నీకంటే నా కజిన్ అక్క అని చెప్తున్నాడు. కజిన్ అంటే నేను బావ అనుకోవాలా, బామ్మర్ది అనుకోవాలా, అన్న అనుకోవాలా, తమ్ముడు అనుకోవాలా? కాలనీలో ఉన్న ఆయన్ని కజిన్ అని పరిచయం చేయడం కంటే అన్నయ్య అని పిలిస్తే వచ్చే ఆప్యాయత వేరు. మీ అందరికీ తెలుసా, ఆడపిల్లల మీద జరిగే ఎక్కువ అత్యాచారాలకు కారణం అంకుల్ ఆంటీ కజిన్ అనే పిలుపులే. ఇది ఎంతమందికి తెలుసు? అంకుల్ అంటే బాబాయ్ అని నీ కూతురు అనుకుంటుంది, మామ అని వాడు అనుకుంటుండు. కజిన్ అంటే అన్నయ్య అని నీ కూతురు అనుకుంటుంది, బావ అని వాడు అనుకుంటాడు. అలా అవి పోవాలి అని అంటే అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య అమ్మమ్మ అన్న తమ్ముడు ఆ పిలుపులు నేర్పించండి, మన సంస్కృతి నేర్పించండి. నేను ప్రతిరోజు మీరు బట్టలు ఇలానే వేయాలని చెప్పను, కానీ పండుగ రోజైనా సరే మన పద్ధతి ప్రకారం బట్టలు వేయండి. కనీసం అట్లా మీరు పండక్కి వేస్తేనైనా వాళ్ళకి అలవాటు అవుద్ది. లేకపోతే ఎక్కడ చూడు జీన్స్లు టీషర్ట్లు చుడిదార్లు వేసినా బొట్టు పెట్టకపోవడాలు. ఇది ఇంట్లో నుంచే మార్పు రావాలి. కలిసి కుటుంబం వేయాలి ఒక అడుగు. అండ్ పెద్దవాళ్ళతో
అమ్మమ్మలు నానమ్మలతో పిల్లల్ని ఎక్కువ టైం స్పెండ్ చేయించండి. దాని ద్వారా కుటుంబ విలువలు మన తరతరాల గురించి పిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడు మీ తాతయ్య పేరేంటని చెప్తున్నారు, కానీ మీ ముత్తాత పేరేంటంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి సగం మందికి తెలియదు. ముత్తాత అంటే ఏంటి అని అడుగుతున్నారు. రేపు పిండం పెట్టేటప్పుడు 3 తరాలు చెప్పాలి. మీ అందరికీ తెలుసు కదా. మీరు అది నేర్పించకుండా ఉంటే రేపు ఎలా పెడతారు వాళ్ళు మీకు? అంటే కుటుంబం విలువలు ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అలా ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఏమీ లేదమ్మా, ఒక ముద్ద మట్టి ముద్ద. మీరు ఎలా వాళ్ళను చెక్కితే అలా మారుతారు. పిల్లలు చెడిపోయారు, పిల్లలు పక్కదోవ పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా కారణం తల్లిదండ్రులది కూడా ఉంటుంది. ఒక పంట పురుగు పట్టి పాడైపోయింది అంటే తప్పెవరిది? అంతే కదా. ఆ రైతు దానికి కావాల్సిన మందు కొట్టి దానికి కావాల్సిన ఎరువేస్తే ఆ పంట చెడిపోయేది కాదు, ఆ పంట మంచిగా అభివృద్ధి చెందేది. అలా కాకుండా ఎందుకు అవుతుంది? రైతు పట్టించుకోకపోవడం వల్ల. అలాంటివి మీ పిల్లల్లో రానివ్వకండి. ఇంకొక 2 నిమిషాలు సైలెన్స్గా ఉంటే అయిపోతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ముఖ్యమైనది పౌర బాధ్యతలు. మనం హక్కుల కోసం పోరాడతాం. నాకు రిజర్వేషన్ ఉంది, అరే నాకు ఉద్యోగం ఎందుకు అయ్యో బై, అరే నాకు ఇది ఉంది, నాకు ఈ హక్కు ఉంది, నాకు ఆ హక్కు ఉంది అంటాం. కానీ మన బాధ్యతల గురించి మనం ఎంతవరకు పట్టించుకుంటున్నాం? ఖచ్చితంగా బండి మీద కూర్చున్న ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించే వాళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళు కూడా లేరు. ఎవరి కోసం? ఎవరి కోసం? అది మీకోసం. బాధ్యతాయుతమైన భారతీయుడిగా, బాధ్యతాయుతమైన హిందువుగా ఉంటే నీ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడడానికి బార్డర్లో అన్నలు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనమే ఇక్కడ నుంచి పోరాటం చేయొచ్చు. హక్కుల కోసం పరితపించడమే కాదు, మన బాధ్యతలు ఏంటి అని తెలుసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. రాజ్యాంగంలో ఉన్నాయే బాధ్యతలు కాదమ్మా. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి టక్కున నా కాలు తాకింది. వెంటనే అమ్మాయి సారీ అని చెప్పింది. ఇది రాజ్యాంగంలో రాసలేదే ఎవరికైనా కాలు దాకాగానే క్షమాపణ చెప్పాలని. అవి ధర్మం నుంచి పుట్టుకొని వస్తాయి. అంటే మన రాజ్యాంగ బాధ్యతలని మన ధర్మబద్ధంగా అనుసరించగలిగిన రోజు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశానికి, సనాతన హైందవ ధర్మంలో పుట్టినందుకు ఈ ధర్మానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈరోజు అందరం హిందూ హృదయ సామ్రాట్ అని పిలుస్తున్నారన్నా, ఇందాక ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్కిట్ చేస్తుంటే ప్రతి ఒక్కరము నిమగ్నం అయిపోయారన్నా, వారు ఆ ధర్మం కోసం, హిందూ నగర సామ్రాట్ స్థాపన కోసం బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పౌరులు. ఆ బాధ్యతతో మెలగాలి. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఎవ్వరికీ నష్టం లేదు, కానీ మీకోసం ఎదురు చూసే మీ కుటుంబం ఉంటుంది. నష్టపోయేది నీ కుటుంబం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎవరికి వచ్చిన నష్టం లేదు, కానీ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే నీ పిల్లలు ఉంటారు, అక్కడ ప్రమాదం. అలాగే ప్రతి విషయంలో బాధ్యతగా లేకుంటే ఎవ్వరికీ ఏమీ కాదు, మనకు మాత్రమే. మనతో పాటు ఎదుటి వాళ్ళకు. నిన్న ఒకరు చెప్తే నేను విన్నా, ఒక అతను వాటర్ బాటిల్ కొని తాగి సగం వాటర్ బాటిల్ రోడ్డు మీద పడేసి వెళ్ళిండట. వితిన్ సెకండ్స్లో వాడు ముందుకు వెళ్ళాడో లేదో ఇంకొక అతను బండి మీద ఆ వాటర్ బాటిల్ ఎక్కించి స్కిడ్ అయి కింద పడి తల పగిలింది. మన బాధ్యతారాహిత్య చర్య వల్ల ఒక తల పగలడానికి కారణమవుతున్నామంటే, మనకు జంతువులకు తేడా ఏంటంటే జ్ఞానం. జంతువులకు జ్ఞానం ఉండదు, మనిషికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా లేకపోతే వాటికి మనకి తేడా లేనట్టే. హక్కుల కోసం కొట్లాడటమే కాదు, మన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకొని బాధ్యతాయుతంగా దేశం కోసం, ధర్మం కోసం మనందరం పాటుపడాలి. ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా, మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు, మీ ఇంట్లో ఉన్న అమ్మలే కాదు, సమాజంలో ఉన్న ప్రతి హిందూ ఆడపిల్ల మీ బాధ్యతే. మీ బాధ్యతగా వాళ్ళని కాపాడడానికి మీరేం చేయాలి అనేది చూడాలి. ఈరోజు పక్కింటికి ఏదో ఒక సమస్య వచ్చింది కదా, నాకేం అవసరం అని ఏ ఇల్లు తలుపేసుకొని కూర్చోకూడదు. పక్కింటికి వచ్చిన సమస్యను మీ సమస్యగా హక్కును చేర్చుకొని ఆ సమస్య కోసం పోరాటం చేయాలి. అది మీ బాధ్యత, ఒకే సమాజంలో కలిసి బ్రతుకుతున్నందుకు. సో బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రతి ఒక్కరూ మెలగాలి. ఇవి 5 గనక చేయగలిగితే సనాతన హైందవ ధర్మాన్ని, అలాగే భారతదేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేవరు. ఒకటి మాత్రం చెప్తున్నా, హిందూగానే పుట్టాం, హిందూగానే బ్రతుకుదాం, హిందూగానే చద్దాం. అవసరమైతే మన ప్రాణాన్ని ఈ దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం. ఒక రోగిస్ట్గానో ఒక యాక్సిడెంట్లోనో చావడం కంటే దేశం కోసం, ధర్మం కోసం చచ్చామంటే చాలా గర్వంగా ఉంటాం. ఆ గర్వం ఈ రోజు ఇప్పుడే కాదు, తరతరాలుగా నీ కుటుంబం విలువను పెంచే విధంగా ఉంటుంది. అలా మీరు అందరూ బ్రతుకుతారా? ఫైనల్గా 3 ప్రామిసులు నాకు చేయాలి. ఈ రోజు నుంచి గట్టిగా వెనకున్న అమ్మలు చెప్పాలి. ఫస్ట్ ఇది, ఈ రోజు నుంచి అమ్మ వినిపించట్లే నాకు. ఈ రోజు నుంచి మేము ప్లాస్టిక్ వాడం. గట్టిగా
రావాలి ఇది, ఎందుకంటే అత్యధికంగా వాళ్ళే. ఈ రోజు నుంచి మేము ప్లాస్టిక్ వాడం. ఈ రోజు నుంచి గుడ్. ఈ రోజు నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక మొబైల్ ఫోన్లతో ఉండం. గట్టిగా ఉంటారా మొబైల్ ఫోన్లతోటి? కనీసం వారానికి ఒక్కసారైనా అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. వాళ్ళకంటే మీరే బాగున్నారా? గట్టిగా మీరే చెప్పండి, మీ పేరెంట్స్తో మీరే చేయించండి. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడం. ఈ రోజు నుంచి అమ్మ కానీ నాన్న కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ పడితే దాన్ని తీసుకెళ్లి మూలన పడేస్తాం. మొబైల్ ఫోన్లు మూలన పడేస్తాం. అలాగే బాధ్యతాయుతంగా అమ్మా నాన్న చెప్పిన మాట వింటాం. వాళ్ళను విసిగించాం. నువ్వెవరు అంటే నేను హిందువు అని చెప్తా. భారతీయుడిగా గర్వంగా బ్రతుకుతా. హిందూ హిందూ భాయి భాయి. అమ్మ మీరు కూడా హిందూ హిందూ భాయి భాయి. ఇవన్నీ ఇక్కడ చెప్పడానికి ఒకటే కారణం అమ్మ, మీకు ఇవన్నీ తెలియదని కాదు, మీ అందరి దగ్గర నేర్చుకునే మేము ఇంత వాళ్ళం అయ్యాం. ఎందుకంటే మా అమ్మలు చెప్తేనే మేము ఇవన్నీ నేర్చుకోగలిగాం, మా అత్తమ్మలు చెప్తేనే మేము ఇవన్నీ నేర్చుకోగలిగాం. కానీ ఎందుకు చెప్తున్నాము అనంటే పిల్లలకు నేర్పిస్తే అది ఎంత శక్తిగా మారుతుంది, మరో 10 మందిని మార్చడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడానికి మాత్రమే ఈ వేదిక మీదకి వచ్చామే తప్ప మీకు మేమేదో కొత్తగా నేర్పించాలని కాదు. మీరు నేర్పించిన ఒక బిడ్డే ఈరోజు 100 మంది బిడ్డలకు నేర్పించగలుగుతుంది. కాబట్టి ప్రతి తల్లి తమ బిడ్డల్ని అలానే తయారు చేయండి అని చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.